ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అధిష్టాన జోక్యంతో సద్దుమణిగిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు వివాదం. ఇకపై ఇద్దరూ కలిసి నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించిన పార్టీ పెద్దలు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకోలేని గత వైసీపీ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎంపీ మిద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బీజేపీని విమర్శించే అర్హత లేదు. బీజేపీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ హితవు, మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబుల మధ్య తలెత్తిన వివాదం టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుని రాజీ చేయడంతో సద్దుమణిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా అనూహ్యంగా బీఫామ్ దక్కించుకుని గెలిచి 15 సంవత్సరాల తర్వాత మదనపల్లిలో టీడీపీ జెండాను ఎగరవేశారు. ఈ ఎన్నికల్లో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు షాజహాన్ బాషా వెంట ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. గెలిచాక ఈ కలయికతో వీరిద్దరికీ తిరుగుండదని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఇద్దరు ఎడమొహం పెడమొహం పెట్టడంతో టీడీపీ క్యాడర్తో పాటు ప్రజలు ఒక్కసారిగా నిర్ఘాంతంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకలేదని శ్రీరామ్ చిన్నబాబు చెబుతుండగా ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా ఆహ్వానం పలకడం జరిగిందని ఎమ్మెల్యే వర్గం చెబుతుంది. ఈ సంఘటనతోనే ఇద్దరి మధ్య కొంత దూరం పెరిగింది అని పార్టీ శ్రేణులు అభిప్రాయపడ్డారు. తర్వాత క్రమంలో ఇద్దరి మధ్య బయటపడని ఓ ఘర్షణ వాతావరణం నెలకొంది. మదనపల్లి తహసీల్దార్ అంశంలో అది వీధిన పడగా సీటీఎం ఘటనతో అది ముదిరి పాకాన పడింది. ఒక వర్గంపై మరొక వర్గం మాటల యుద్ధం నుండి చేతల వరకు వచ్చే పరిస్థితి నెలకొంది. కేసులు పెట్టుకునే వరకు ఈ పరిస్థితులు దారితీశాయి. నియోజకవర్గంలో 15 సంవత్సరాల తర్వాత పార్టీ అభ్యర్థి గెలిచారని సంబరపడాలో లేక ఎవరి పక్కన వెళితే తాము ఎక్కడ మరొకరి లక్ష్యం అవుతామో అన్న గందరగోళ పరిస్థితి భయాందోళనలు కార్యకర్తలు నెలకొంది. ఇంత జరుగుతున్నా ఎందుకు పార్టీ అధిష్టానం వారి మధ్య సయోధ్య కుదర్చలేదన్న విసుగు పార్టీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో అధిష్టానం నుండి పార్టీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ఇద్దరికి పిలుపు వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య రాజీ కుదిరి సమస్య సద్దుమణిగి నియోజకవర్గంలో పార్టీకి మంచి రోజులు వస్తాయని ఆశించిన శ్రేణులకు మంచి వార్త వచ్చింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పార్టీ జోనల్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు, మదనపల్లి నియోజకవర్గ పరిశీలకులు గాజుల శ్రీరామ్ ప్రతాప్ల సమక్షంలో ఇద్దరిని కూర్చోపెట్టి రాజీ చేశారు. అభిప్రాయ భేదాలు వదిలి ఇద్దరు కలిసిమెలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఇద్దరి మధ్య రాజీ కురవడంతో నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా శిరాస్త్రమును, పెద్ద వాహనాలు నడిపేవారు సీటు బెల్టులు ధరించాలని ఆర్జీఓ అశోక్ ప్రతాప్ సూచించారు. నేడు మదనపల్లె పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నుండి చౌడేశ్వరి కళ్యాణ మండపం వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆటోమొబైల్ షోరూమ్ సిబ్బందితో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ దినేష్ చంద్ర, అసిస్టెంట్ ఎంవీఐలు శివలింగయ్య, శ్రీహరి, ట్రాఫిక్ సై మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలు జరగవని అన్నారు. వాహనాన్ని ఒకసారి మీ కుటుంబానికి మనసులోకి తెచ్చుకుని స్టార్ట్ చేయాలని హితవు పలికారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, సోదరులకు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందిగా విన్నవించాలని కోరారు. వారి ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి, హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది. అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది. వేగం కన్నా ప్రాణం మిన్న. రోడ్ సేఫ్టీ భద్రతా మహోత్సవాల్లో భాగంగా ఈనాడు మన మదనపల్లిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతటా మరియు భారతదేశం అంతటా ఈ మహోత్సవాలు జరుపుకుంటున్నాము. రోడ్డు యాక్సిడెంట్స్ ఎంతమంది చనిపోతూ ఉన్నారు, వాళ్ళు సేఫ్ చేసే మార్గంలోనే ఎన్నో కార్యక్రమాలు మదనపల్లిలో నిర్వహించడం జరిగింది. వాక్థాన్ నిర్వహించాము, ఐక్యామ్ నిర్వహించాము, అవేర్నెస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆటో డ్రైవర్స్కి కానీ, లారీ డ్రైవర్స్కి కానీ, స్కూల్ పిల్లలకు కానీ కార్యక్రమాలు నిర్వహించి
పిల్లలందరినీ అవేర్నెస్ చేస్తూ రోడ్డు వాహన సోదరుల కాడ అవేర్నెస్ చేస్తూ ఈ యొక్క రోడ్డు యాక్సిడెంట్ తగ్గించాలని చెప్పి అనేది మా ఉద్దేశం. దీనికి మానపల్లిలో ఈరోజు 2 వీలర్ ర్యాలీ అనేది హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్గా ఎవరైతే ఈ హెల్మెట్ లేకుండా ఎక్కువ మంది అనేది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, వాళ్ళని రక్షించాలని ఉద్దేశంతోనే వాళ్ళకి ఈ పబ్లిక్ అంతా అవేర్నెస్గా ఈ యొక్క హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు మీ ఆర్టీఓ మదనపల్లి. అందరికీ నమస్కారం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా హోంమంత్రి వారి ఉత్తర్వుల మేరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. గత నెల 15వ తారీఖు నుంచి ఈ నెల 15 వరకు మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కొత్తగా మారిన చట్టాలను ప్రజల్లో అవగాహన కల్పించాలి. అదేవిధంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. ఈ చనిపోయిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్ లేకుండానే మరణాలు సంభవించడం జరుగుతుంది. కాబట్టి ప్రజల్లో అందరిలో హెల్మెట్ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మదనపల్లి పట్టణంలో పోలీస్ ఆధ్వర్యంలో కూడా వాక్థాన్ కానీ హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పోలీసులు సంయుక్తంగా హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలను గమనించి ఖచ్చితంగా హెల్మెట్ ధరించే వాహనాలు నడపాలని, మన ప్రాణాలు రక్షించుకోవాలని మరొకసారి పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. బీజేపీని విమర్శించే అర్హత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి లేదని ఆ పార్టీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ హితవు పలికారు. నేడు మదనపల్లె పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా నాయకులు ఆకుల కృష్ణమూర్తి, బర్నేపల్లె రవికుమార్, బండి ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉంటూ ఈ ప్రాంతానికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం నుండి నిధులు మంజూరు చేస్తే మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా రాష్ట్రాన్ని రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ను నిలువునా ముంచిన ఘనత వారికే దక్కుతుందన్నారు. కడప, బెంగళూరు వయా మదనపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టును వదులుకుంది ఎవరో ప్రజలకు తెలుసు అని ఎద్దేవా చేశారు. ఆల్రెడీ ఒక హాస్పిటల్ ని మనం స్థాపించి మళ్ళీ మనం కాలేజ్ పెట్టాలంటే ఖర్చుతో కూడింది, పెద్ద కార్యక్రమం. కాబట్టి ఏరియా అయితే ఉన్నాయో దాన్ని కలిపి మీరు ఈదర్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, లేదా పీపీపీ మోడల్ మీద అయినా మీరు అది కాలేజ్ వెంటనే కాలేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ ఆలోచనతోనే వాళ్ళు స్టార్ట్ చేయడం పెట్టింది. ఇప్పుడు కూడా మీరు కాలేజ్ గురించి కూడా మీరు అడిగారు. కాలేజ్ అన్నది ఖచ్చితంగా ప్రారంభించి మేము పూర్తి చేయబోతున్నాం. ఆ కాలేజ్ అనేది 2019 నుంచి 2024 దాకా ఏదైతే మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఒక అవినీతితో, అన్యాయంతో, అరాచకంతో కూడిన పరిపాలన ఏదైతే ఉన్నదో మనం అందరూ కూడా చూసిన విషయమే. మొన్న గత 2 రోజుల క్రితము రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలని ఉద్దేశిస్తూ వారి ప్రసంగంలో కొన్ని అంశాలు లేవనెత్తడం జరిగింది. వారు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని 75,000 మెడికల్ సీట్లు మీరు ప్రవేశపెట్టాలి కొత్తగా అనేసి ఎవరో ప్రధానమంత్రి వర్యులను వాళ్ళని సంబోధిస్తూ, మరి మా ప్రాంతంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మా దగ్గర ఒక మెడికల్ కాలేజ్ ఉన్నది. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీకు అనుమతిస్తే సత్యకుమార్ గారు ఏదో ఆ కాలేజీలన్నీ రద్దు చేయాలి అని లేఖ ఇవ్వాలి అనేసి ఒక అసత్యపు ప్రచారంకి వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు చేసిన పాపాల వల్ల గత 5 సంవత్సరాలు ఆరోగ్య శాఖ ఏ విధంగా కుంటిపడిందన్నది మీరు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళా కూడా అక్కడ ఉన్న డాక్టర్ల కొరత కానీ, టెక్నీషియన్ల కొరత కానీ, అక్కడ ఉన్న పరికరాలు ఏదైతే పనిచేయని దుస్థితి ఏదైతే ఉన్నదో మనకందరికీ కనపడుతూనే ఉన్నది. మరి అవన్నీ కూడా ఈరోజు మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారు ఏదో కింద మీద పడి తిప్పలు పడి వారు కేంద్రంలో ఉన్న పెద్దలతో వారు అక్కడి నుంచి నిధులు తీసుకువచ్చి దీన్ని కూడా ఈ కుంటుపడిన ఆరోగ్య శాఖని గాడిలో పెట్టాలి అనేసి ఆలోచనతో వాళ్ళు అనునిత్యం తప్పిస్తూ ఆయన పరిగెత్తుతుంటే కేవలం వారి మీద బురద చల్లుడు కార్యక్రమంగా మీరు అదేదో ఆయన లెటర్ ఇచ్చినారు అనేసి చెప్పడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వము 5 సంవత్సరాలు కేవలం అబద్దాలతో, అసత్యపు ప్రచారంతో వాళ్ళు పబ్బం గడుపుకున్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయం. మరి అదే ధోరణిలో కూడా
ఇంకా ఇప్పుడు కూడా వారు అబద్ధాలు, అసత్య ప్రచారాలు వాళ్ళు చేస్తూ పార్లమెంట్ సాక్షిగా కూడా వారు ఒక గౌరవనీయులైన ఎంపీ గారు వాస్తవాలు తెలియజేయాలి, కానీ అబద్ధాలు చెప్పడం అనేది అది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తాను. అసలు వాస్తవానికి వస్తే 17 కాలేజీల్లో వాళ్ళు ఏదైతే ప్రారంభించారో అందులో ఫస్ట్ ఫేజ్ కింద 5 కాలేజీలు ఆల్రెడీ రాజమండ్రి, నంద్యాల, ఏలూరు, విజయనగరం, మచిలీపట్నంలో గత సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అది కాకుండా రెండో బ్యాచ్ ఏదైతే ఉన్నదో ఫేజ్ 2 కింద పాడేరు, మన మదన్పల్లి, ఆదోని, మార్కాపురం, పులివెందులో, పిడుగురాళ్లలో ఈ 6 కాలేజీలో ఈ సంవత్సరము అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అనేసి ప్రతిపాదన అనేది ఉండేది. ఈ 17 మెడికల్ కాలేజీలకు మొత్తం కలిపి రాష్ట్ర ప్రభుత్వము 8,480 కోట్లతో మేము ఈ 17 కాలేజీలు ప్రారంభిస్తున్నాం అనేసి వారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ 8,500 కోట్లు ఏదైతే వాళ్ళు పెట్టి 17 కాలేజీలు మన రాష్ట్రంలో ఈరోజు ఆయన మిథున్ రెడ్డి గారు చెప్తున్నారే, ఆ 8,500 కోట్లలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 1,451 కోట్లు, అంటే 17% వరకే ఖర్చు పెట్టడం జరిగింది. అంటే అంతవరకే వాళ్ళు నిధులు ఇచ్చారు. కనీసం 50% పనులు కూడా వాళ్ళు పూర్తి చేసుకోలేని దుస్థితి అన్నది ఆ రోజు చూసాం. మనం మదనపల్లికి వస్తే స్వయాన వారి హయాంలోనే వారు ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2021 జూన్ 1వ తేదీన 475 కోట్లతో మదనపల్లిలో భూమి పూజ చేయడం జరిగింది. ఆ రోజు వారు చెప్పిన విషయం ఏంది, కరెక్ట్ ఒక సంవత్సరం లోపు అగ్రిమెంట్ చేసుకుని మేము ప్రారంభిస్తాం, 2022లో ప్రారంభించి 30 నెలల్లో ఒక కాల పరిమితి అనేది పెట్టుకొని ఖచ్చితంగా మేము ఈ కాలేజీని మా నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నాం. ఎందుకంటే మన మదనపల్లికి చిరకాలిక కోరిక ఈ ప్రాంతానికి మనకి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కావాలి అనేసి వారు చెప్పడం జరిగింది. 30 నెలలు అంటే నవంబర్ 2024. మరి మిత్రులారా, మీకు అందరికీ తెలుసు ఈ కాలేజు ఏ స్థితిగతితో ఈ రోజు ఉన్నది అన్నది మనం అందరూ కూడా అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ కనపడుతుంది. జేఈ మెయిన్స్ నందు వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థి జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని కళాశాల చైర్మన్ వెంకటరెడ్డి అన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాలలో జేఈ మెయిన్స్ నందు తమ విద్యార్థి పట్టణ మొదటి స్థానాన్ని సాధించిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు అధ్యాపక బృందం అభినందించింది. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు బోధిస్తారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు ఇంటర్, ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్ ఇలా అన్ని ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారని తెలిపారు. నేడు విడుదలైన జేఈ మెయిన్స్ పరీక్షల్లో భవిష్యత్తులో జేఈ మెయిన్స్ నందు తనుశ్రీ 93.88, దేదీప్య సాయి 93.66, మిథున్ హరిహరన్ 88.83, మహమ్మద్ సుహైల్ 85.38, మోక్షజ్ఞారెడ్డి 80.30% మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో 100కు 100 మార్కులు సాధించడమే లక్ష్యంగా తమ విద్యార్థులకు బోధన చేయడం జరుగుతుందన్నారు. నిన్నటి రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో శ్రీ సిద్ధార్థ జూనియర్ కాలేజీ అత్యున్నతమైనటువంటి పర్సెంటేజ్లు సాధించిందని చెప్పుటకు గర్వపడుతున్నాను. ఈ నేపథ్యంలో తనుశ్రీ 93.88%తో మదనపల్లి పట్టణంలోనే ప్రథమ స్థానం సాధించగా ఈ దేదీప్య సాయి 93.66%తోనూ రెండవ స్థానమును, 88.83%తో జి మిథున్ హరిహరన్ మూడవ స్థానమును, 85.38%తో మహమ్మద్ సుహైల్ నాలుగవ స్థానమును, 80.30%తో మోక్షజ్ఞరెడ్డి ఐదవ స్థానమును సాధించారని, ఈ విజయాలకు కారణము మదనపల్లిలో పిల్లల యొక్క అభివృద్ధికే తోడ్పాటు కావించేటువంటి శ్రీ సిద్ధార్థ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ మరియు అబ్బాయిల యొక్క కృషి, అధ్యాపకుల యొక్క కృషి వలనే ఇది సాధనకు మాకు సాధ్యమైందని చెప్పేసి ఈ విధంగా నేను మనవి చేస్తున్నాను. ఈ విజయానికి కారకమైనటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు మరియు తోటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. తనుశ్రీ అండ్ నేను శ్రీ సిద్ధార్థ
శ్రీ వెంకటరెడ్డి సిద్ధార్థ కాలేజ్ నుంచి చదువుతున్నాను. నాకు జేఈ మెయిన్స్లో 93.88% వచ్చింది. ఈ విజయానికి నాకు కారకం కేవలం మా స్కూలు, మా పేరెంట్స్, మా కాలేజ్ మేనేజ్మెంట్ వల్లనే. అండ్ మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. స్కూల్లో బాగా ఫౌండేషన్ అంటే బాగా బేసిక్ నాలెడ్జ్ అవన్నీ బాగా చెప్పారు. ఇక్కడ కాలేజ్లో మాకు టీచర్స్ కూడా బాగా నేర్పించారు. ఎటువంటి డౌట్స్ లేకుండా అన్ని డౌట్స్ క్లారిఫై చేశారు. అన్నీ మాకు అవుట్ సైడ్ నాలెడ్జ్ లేకుండానే వాళ్ళంతకు వాళ్ళే అన్నీ తెప్పించుకొని మెటీరియల్స్ అన్నీ కూడా వాళ్ళన్నీ మాకు డౌట్స్ క్లారిఫై చేసి ఆ మెటీరియల్స్లో ఉండేవన్నీ బిట్స్ మాకు నేర్పించి బాగా నేర్పించారు. కావున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పేరు దేవిత్య. నేను వెంకటరెడ్డి సిద్ధార్థ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నిన్న రిలీజ్ అయినటువంటి జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో నేను 93.66% స్కోర్ చేశాను. సో నా స్టడీస్, నా స్కూల్ లైఫ్ అంతా విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి నేను కంప్లీట్ చేశాను. అండ్ ఈరోజు నా స్కూల్ ఎవరైతే నాకు బేసిక్స్ నుంచి నాతో ఉండి నాకు ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణమయ్యారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సెకండ్లీ వెంకటరెడ్డి సిద్ధార్థ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన వెంకటరెడ్డి సార్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి అందరి లెక్చరర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళ గైడెన్స్ అండ్ మాకు ఇనిషియల్ స్టేజెస్ నుంచి ఎగ్జామ్ అంటే ఏంటో చెప్పి అక్కడి నుంచి మొత్తం స్ట్రాటజీస్ కానీ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎన్ని మార్క్స్, స్కోరింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అందరికీ లెక్చరర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకటరెడ్డి సార్కి ఆయన సపోర్ట్కి త్రూ అవుట్ ద 2 years థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫైనలీ నేను ఏం చేయాలనుకున్నానో మా పేరెంట్స్కి దాన్ని నన్ను చేయనించినందుకు అండ్ ఫర్ దేర్ సపోర్ట్ థ్యాంక్ యూ. నా పేరు జి నితిన్ హరిహరన్. నాకు జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్లో 88.83% వచ్చింది. నేను శ్రీ సిద్ధార్థ జూనియర్ కాలేజీలో చదువుతున్నాను. నేను ఇక్కడ 10th కొంచెం బేసిక్స్ నేర్చుకొని దాని తర్వాత ఏ కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే కాలేజీలో చేరారు. కానీ నేను ఇక్కడ మదనపల్లిలోనే మంచి కాలేజ్ అయిన శ్రీ సిద్ధార్థ జూనియర్ కాలేజీని ఎంచుకున్నాను. ఇక్కడ మాకు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన అన్ని వివరంగా వివరించారు. మా ప్రిన్సిపల్ శ్రీ వెంకటరెడ్డి సార్ నేతృత్వంలో అధ్యాపకులందరూ మాకు సరైన శిక్షణ ఇచ్చారు. వారి కారణానే ఈరోజు నేను ఈ ఘనతను సాధించాను. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో 4 కోట్ల రూపాయల పాత బకాయిలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని పలు ప్రాంతాల్లో రెవెన్యూ ఆర్ఐలతో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఇంటి పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రజలు కట్టే పనులతోనే మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నారు. కావున ఇంటి యాజమానులు తమ పన్నులు సకాలంలో కట్టి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. వాళ్ళతో మాట్లాడి ట్యాక్స్ హైయెస్ట్ ట్యాక్స్ ఎవరు కట్టాలి, దాంట్లో ఏరియర్ డిమాండ్ కొంచెం ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి కలెక్షన్స్, అలాగే వాటర్ ఛార్జెస్, అలాగే ఈ ఫైనాన్స్ డే
ఇయర్లో ట్రేడ్ లైసెన్స్కి సంబంధించి కట్టాల్సిన స్టాప్స్ ఏమున్నాయి అనేది విజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఆర్థిక సంవత్సరం అనేది మార్చి 31 నాటికి క్లోజ్ అవుతుంది. కాబట్టి మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులు అలాగే నాన్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ట్రేడ్ లైసెన్స్ కానివ్వండి, అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా సకాలంలో చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మదనపల్లి నియోజకవర్గ రామసముద్రం జనసేన నాయకులు కార్యకర్తలు బలిజ కులస్తుల ఆహ్వానం మేరకు శ్రీ జనార్దన స్వామి రథోత్సవంలో మదనపల్లి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం జనార్దన స్వామి వారికి పూజలు నిర్వహించి రథోత్సవం మరియు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనార్దన స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ప్రజలందరూ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. కట్టింది బుక్కరాయలు చెక్కరాయలుని భూదేవి శ్రీదేవి ఇద్దరు ఇక్కడ అమ్మవారు అక్కడ సపరేట్ గా అనమాట. ఈరోజు పూలంగ సేవ, ఇప్పుడు మన అన్నదానం పొగలు మడుగు తేరు, రాత్రికి మంది తేరు అనమాట. మన బలి సంఘం అన్నదానం. అవునా అందరూ తెలుసు. ఇన్ఛార్జ్ మదనపల్లి తీసుకో. చూడమ్మా ఇబ్బంది రామసముద్రంలోనే అందమైన పేరు. రామసముద్రం అంటే అందంగా కనపడుతుంది ఆ ఊరి పేరే. ఈ ఊరిలో ఉండేటటువంటి గ్రామ జనాభా వాళ్ళ మనసులు కూడా చాలా అందంగా, సున్నితంగా, చాలా బాగున్నాయి. వీరు ఈరోజు రామసముద్రంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో వెలిసినటువంటి జనార్దన స్వామి యొక్క రథోత్సవాన్ని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రథోత్సవంలో హరియన్న గారు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఐకమత్యంగా రామసముద్రంలో ఈ మహోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటూ శ్రీకృష్ణదేవరాయల బలిజ సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో పౌర్ణమి రోజు వచ్చేటటువంటి ఈ ఉత్సవంలో వారు ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి వాళ్ళల్లో ఒక భాగస్థునిగా నాకు చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లకాలం కూడా వాళ్ళతో కలిసి నేను ప్రయాణం చేస్తాము అనే అభిప్రాయము మేము కలుగు చేసుకున్నాం. జనార్దన స్వామి కృప వల్ల మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు,
రామసముద్రం ప్రజలు అందరూ కూడా ప్రతి సంవత్సరం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థించుకుంటూ ముగిస్తున్నాం. 470 సంవత్సరాల పూర్వం నిర్మించినటువంటి గుడి. ఇది 52వ సంవత్సరం ఈ తిరునాళ్ళు. ఈ రోజుకి 52వ సంవత్సరం నుంచి ఈ ఘనంగా ఈ తిరునాళ్ళు జరుగుతూ ఉంది. ఈ తిరునాళ్ళ రోజు ఈ రోజు మడుగుతారంటారు. ఇప్పుడు రాత్రికి తల్లి తర్వాత మాడ వీధుల్లో తిరుగుతుందన్నమాట. ఈ మాడ తిరగడానికి కృష్ణదేవరాయ బలి సంఘం, మా బలి సంఘం కులస్తులందరూ చేరి ఈ రోజు మడుగుతారు. రాత్రికి మాడ వీధుల తేరు అంతా మా సంఘం తరఫునే అన్నదాన కార్యక్రమం ఇవన్నీ ఘనంగా నిర్వహిస్తాము. బాగా చుట్టుపక్కల గ్రామస్తులు కానీ అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేస్తారు. ఈరోజు మా నాయకుడు మా రామాంజనేయులు గారు మానపల్లి నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ మిత్రబృందం కూడా వచ్చారు. వాళ్ళందరికీ తరఫున మా బలి సంఘం తరఫున మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. తమిళనాడు చెన్నై ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో ప్రెసిడెంట్ మరియు ఫౌండర్ వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్స్ సెన్సే బాలమురుగన్ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్లు మరియు విద్యార్థులు 10,000 మంది పాల్గొని గిన్నీస్ కరాటే వరల్డ్ రికార్డు సాధించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని లీ మార్షల్స్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ మురళి మరియు కరాటే విద్యార్థులు పునీత్ కుమార్లీ, మోహిత్ కుమార్లీ, అర్బాజ్, జాహీర్, హారిక, మిథున్, యువరాజులు పాల్గొని ప్రతిభ కనపరిచారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ అధిష్టాన జోక్యంతో సద్దుమణిగిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు వివాదం. ఇకపై ఇద్దరూ కలిసి నియోజకవర్గ అభివృద్ధికి పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించిన పార్టీ పెద్దలు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకోలేని గత వైసీపీ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎంపీ మెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బీజేపీని విమర్శించే అర్హత లేదు. బీజేపీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ హితవు, మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.